వెల్కమ్ బ్యాక్ టు YTR Tech Club. సో మనం ప్రీవియస్ వీడియోలోని మనం ఫంక్షనల్ ఇంటిగ్రిటీ అంటే రిలేషన్షిప్ అని ప్రైమరీ కీ అండ్ పవర్ కీ ఏంటంటే సో ఆ టాపిక్స్ అని డిస్కస్ చేసుకున్నాం. అంటే టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అది కూడా చెప్పాను. అండ్ రిలేషన్స్ ఎలా ఉంటాయి ప్రైమరీ టేబుల్ కి చైల్డ్ టేబుల్ కి అది కూడా నేను మీకు చూపించాను కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ మనం ఈ ఫుడ్ డెలివరీ యాప్ కావాల్సిన టేబుల్స్ అన్ని క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు వాటిలోకి డేటా అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో మీకు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంట్ లోని మీరు ట్రై చేస్తాం. ఇక్కడ తీసుకొని ట్రై చేసుకోండి. సెట్ సెట్ చూడండి, ఇక్కడ మెనూ, ఇది మెనూ ఐటమ్స్ టేబుల్. ఫస్ట్ ఫీల్డ్ ఏంటి రెస్టారెంట్ ఐడి, అంటే సెకండ్ అంటే సో 2 అంటే రెస్టారెంట్ కి అంతే, 2 అంటే దోస డైనస్టీ. ఓకే, సో వీళ్ళ డేటా మనం ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ డెలివరీ ఏజెంట్స్, ఆర్డర్స్, ఆర్డర్ ఐటమ్స్. ఓకే, అట్ ఏ టైం మనం కూడా ఇలాగా అన్ని సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు ఇక్కడ చిన్న టిప్ సీక్వెన్స్ అలా వర్క్ అయింది. ఫాలో అవుతున్నారా? సో ఇప్పుడు సపోజ్ ఇదంతా కూడా మనం ఇప్పుడు ఒక్కొక్కటి రన్ చేసాం కదా స్టెప్ బై స్టెప్. నార్మల్ గా మనం ఎగ్జిక్యూట్ అని రన్ చేసినా సరే 1 by 1 ఒక్కొక్కటి రన్ అవుతుంది అనమాట. కాకపోతే ఏమవుతుంది అంటే సపోజ్ ఇది ఇన్సెట్ రన్ అయింది బట్ ఎర్రర్ త్రో చేసింది అనుకోండి, ఇది ఆగిపోద్ది, ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోద్ది. బట్ ఇక్కడ మనం గో అనే కీవర్డ్ ఇస్తే ఏమవుతుందంటే పైన దాని రిజల్ట్ ని సంబంధం లేకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ అవుతే చాలు. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇది ఒకటి మీకు ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఈవెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. యాజ్ ఆఫ్ నౌ వర్క్ అయితే మనకి కంప్లీట్ అయ్యి నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసరికి డ్రాప్, ట్రంకేట్ అండ్ డిలీట్ అనమాట. సో ఈ రోజు టాపిక్ వచ్చేసరికి డ్రాప్, ట్రంకేట్ అండ్ డిలీట్. ఓకే, సో ఇప్పటిదాకా మనకి తెలుసు డిలీట్ అంటే టేబుల్లోని డేటా ఉంటుంది, ఆ డేటా మీద స్పెసిఫిక్ ఏమైనా రోస్ డిలీట్ చేయాలంటే డిలీట్ అనేది యూజ్ చేస్తాం అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. బట్ వాట్ అబౌట్ దిస్ ట్రంకేట్ అండ్ డ్రాప్? ఓకే, సో డ్రాప్ ఏంటంటే దిస్ ఇస్ ఆల్సో ఏ DDL కమాండ్. ఓకే, డిలీట్ అనేది మీకు DML కమాండ్. ఓకే, సో డ్రాప్ అనేది ఏంటంటే ఇప్పుడు డిలీట్ అంటే ఏమవుతుంది, డిలీట్ రన్ చేస్తే ఇప్పుడు ఈ టేబుల్ ఉంది, డిలీట్ ఫ్రమ్ యూజర్స్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది? సో ఆ యూజర్ టేబుల్ లో ఉన్న డేటాని మాత్రమే డిలీట్ చేస్తుంది. సో అందుకే మనం డేటా మ్యానిపులేషన్ అంటే డేటా బేస్ చేసుకుని ఏ వర్క్ చేస్తున్నా DML స్టేట్మెంట్స్ అవుతాయి. ఓకే, సో అందుకనే ఇక్కడ ఓన్లీ డేటా మీద డిలీట్ అవుతుంది. ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్కీమ్ ఉందో అది రిమైన్స్ ఇట్ సెల్ఫ్ అనమాట. అది మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఓకే, కమింగ్ టు డ్రాప్ అయితే ఏమవుతుంది, ఇప్పుడు డ్రాప్ టేబుల్ యూజర్ డాట్ యూజర్స్ అన్నాం అనుకోండి, ఏమవుతుంది మొత్తం టేబుల్ నే తీసేస్తుంది అనమాట. ఓకే, విత్ డెఫినేషన్ విత్ డేటా మొత్తం ఎంటైర్ టేబుల్ ఇట్ సెల్ఫ్ ఇట్ విల్ రిమూవ్ అనమాట. ఓకే, అది ఓకే. నెక్స్ట్ ట్రంకేట్ అనేది ఏంటంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ DML లాంటిదే. ఓకే, ఎందుకంటే ఇది కూడా ఓన్లీ డేటాని మాత్రమే ట్రంకేట్ చేస్తుంది. ఓకే, డిలీట్ అనేది కూడా సేమ్ అదే చేస్తుంది కదా. మరి ఏంటి డిఫరెన్స్ అంటారా? ఓకే, రెండు సేమే, రెండు డేటాని డిలీట్ చేస్తాయి. డిలీట్ అనేది డిలీట్ ఫ్రమ్ యూజర్ టేబుల్ అంటే మొత్తం డేటా డిలీట్ చేస్తుంది. ఓకే, బట్ డిలీట్ ఫ్రమ్ యూజర్ డాట్ యూజర్స్. ఓకే, ట్రంకేట్ టేబుల్ యూజర్ డాట్ యూజర్స్. సో రెండింటికి ఏంటంటే డిఫరెన్స్, ఇది కూడా ఇది డేటా డిలీట్ చేస్తుంది, ఇది డేటా డిలీట్ చేస్తుంది. కాకపోతే ఇది బిహైండ్ ఫంక్షనాలిటీ కొద్దిగా అడ్వాన్స్ గా ఉంటుంది. ఎందుకంటే డిలీట్ కి ఒక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ అనేది మనకి డేటాబేస్ DBMS ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే డిలీట్ యూజ్ చేసి ఓకే వీ కెన్ రోల్ బ్యాక్ ద డేటా. బై యాక్సిడెంట్లీ డిలీట్ చేస్తాం అనుకోండి, అలా మళ్ళీ మనం దాన్ని రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఆ ఫంక్షనాలిటీ అయితే
మనకి అవైలబిలిటీ ఉందన్నమాట. ఓకే, సో ఆ కమెంట్స్ అవి నేను చెప్తాను మీకు. ఆ రోల్ బ్యాక్ అన్ని ఎలా వాడుతూ ఏమేమి కమెంట్స్ వాడతాం అనేది. ఇప్పుడు దాకా మనం ఏమేమి కమెంట్స్ నేర్చుకున్నాం, డిడిఎల్ నేర్చుకున్నాం, డిఎంఎల్ నేర్చుకున్నాం, ఇంకా ఫ్యూ ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ రాబోయే మాడ్యూల్స్ అప్పుడు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో డిలీట్ అయిపోయిన డేటాను కూడా మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో స్పెసిఫిక్ గా ఒక్క రికార్డ్ మాత్రమే డిలీట్ చేయాలి, స్పెసిఫిక్ రోస్ మాత్రం డిలీట్ చేయలేనప్పుడు డిలీట్ అయితే యూస్ చేస్తాం. కమింగ్ టు ట్రంకేట్. ట్రంకేట్ ఏంటంటే ఎంటైర్ డేటాని, ఓకే యా, ఎంటైర్ డేటాని ఇది రిమూవ్ చేసేస్తుంది అనమాట. బట్ ఇది కూడా ఎంటైర్ డేటాని రిమూవ్ చేస్తుంది, ఇది కూడా ఎంటైర్ డేటా రిమూవ్ చేస్తుంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ మీకు నేను ఎక్స్ట్రా ఫీచర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఏంటది రోల్ బ్యాక్. ఇది రోల్ బ్యాక్ అవ్వాలి అంటే డిలీట్ చేసిన వెంటనే మీకు ఒక డౌట్ రావాలి, ఎలా రోల్ బ్యాక్ చేస్తుంది, డిలీట్ చేసేస్తున్నాం కదా, డేటా ఎక్కడి నుంచి తెస్తుంది అనేది. సో ఇంటర్నల్ ఫంక్షనాలిటీ ఎలా ఉంటదంటే డిలీట్ చేసిన డేటాని ఓకే ఒక దగ్గర స్టోర్ చేసుకుంటది. ఓకే, ఏమేమి రికార్డ్స్ అనేది డిలీట్ అవుతున్నాయి ఈ టేబుల్ నుంచి, ఆ డేటా ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక లాగ్ లోని సీక్వెల్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేసుకుంటది. ఓకే, ఎప్పుడైతే మనం రోల్ బ్యాక్ అని అంటామో మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ లాగ్ నుంచి మొత్తం డేటా ఫెచ్ చేసి యాస్టీస్ గా మళ్ళీ టేబుల్ లో పెట్టేస్తుంది అనమాట. సో అందుకే డిలీట్ అనేది మనం సెక్యూర్డ్ డిలీషన్ ఆఫ్ డేటా అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక టేబుల్ లోని 1 million రోస్ ఉన్నాయి. 1 million రోస్ ఉన్నప్పుడు డిలీట్ ఫ్రమ్ యూజర్స్ అన్నాం అనుకోండి, ఆ 1 million యూజర్స్ ని డిలీట్ చేయాలంటే ఏం చేస్తుంది, ఇది ఒక్కొక్క రో కి డిలీట్ చేస్తుంటే కదా ఫస్ట్ రోకి వెళ్తుంది. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ ని లాగ్ లోకి రైట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోకి వెళ్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ లాగ్ లోకి రైట్ చేస్తుంది, ఇక్కడ ఈ టేబుల్ నుంచి డిలీట్ చేసేస్తుంది డేటాని. ఓకే, అలాగా ప్రతి రికార్డు కూడా ఓకే అలా 1 million అంటే 1 million రికార్డ్స్ కూడా ఒక లాగ్ మెయింటైన్ చేస్తుంది. సో 1 million రికార్డ్స్ యొక్క లాగ్ మెయింటైన్ చేయాలి అంటే లాగ్ యొక్క సైజ్ ఇంక్రీజ్ అయిపోయి ఎంటైర్ సిస్టమ్ డేటాబేస్ పెర్ఫార్మెన్స్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. ఓకే, అదే చిన్న కొద్దిగా లో కాన్ఫిగరేషన్ డేటాబేస్ అయితే ఎంటైర్ డేటాబేస్ ఫ్రీజ్ అయిపోయి డౌన్ అయిపోతుంది. ఓకే, సో అందుకనే మనం ఎక్కువ డేటా డిలీట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తాం అంటే ట్రంకేట్ అనేది యూజ్ చేస్తాం. ట్రంకేట్ అనేది ఏం చేస్తుంది, యాస్టేజ్ గా ట్రంకేట్ టేబుల్ యూజర్ అంటేనే ఇంక ఇది స్టోరింగ్ లాంటివి ఇంకేమైనా పట్టించుకోదు అనమాట. విత్ ఇన్ మిలియన్ సెకండ్స్ లోని ఇందులో డేటా మొత్తం తీసేస్తుంది అనమాట. ఓకే, దట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది డిలీట్, డ్రాప్ అండ్ ట్రంకేట్ అనమాట. మీకు ఇది కంపల్సరీగా మీరు బిగినర్స్ అయితే మ్యాండటరీగా ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు అనమాట. ఇది అడుగుతారు. మన ప్రీవియస్ అప్పుడు డిస్కస్ చేసుకుంది వాట్ ఈస్ ప్రైమరీ కి, వాట్ ఈస్ ఫారెన్ కి, అదొకటి అడుగుతారు. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది డ్రాప్, ట్రంకేట్ అండ్ డిలీట్. సో మీకు ఏమైనా దీని మీద డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే, థ్యాంక్ యూ.